బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యుడిషియల్ కమిషన్ విచారణ ఎదుట టీటీడీఓ శ్యామలారావు హాజరయ్యారు. తిరుపతి కలెక్టరేట్ లో ఈ విచారణ జరిగింది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తొలిసారి కమిషన్ ముందుకు వచ్చారు. ఇక బైరాగి పెట్టేడ పద్మావతి పార్క్ దగ్గర విష్ణు నివాసం తొక్కిసలాట ఘటనలో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తిరుపతి తొక్కిసలాట్ ఘటనలో జ్యుడిషియల్ కమిషన్ విచారణ ఎదుట టీటీడీఓ శ్యామలారావు హాజరయ్యారు. తిరుపతి కలెక్టరేట్ లో ఈ విచారణ జరిగింది. ఇక తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తొలిసారి కమిషన్ ముందుకు వచ్చారు. బైరాగి పెట్టేడ పద్మావతి పార్క్ దగ్గర విష్ణు నివాసం తొక్కిసలాట్ ఘటనలో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. అయితే తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే దీనిపైన ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 దశలుగా ఆయన మొత్తం టీటీడీ అధికారులతో పాటు పోలీసు అధికారులను అలాగే చికిత్స చేసిన ఏదైతే రుయా సిబ్బందిని కూడా విచారించడం జరిగింది. గత 4 రోజులుగా 3వ దశ విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే తిరుపతి కలెక్టరేట్ లో జస్టిస్ సత్యనారాయణ మూర్తి కోసం ప్రత్యేకంగా కార్యాలయం కూడా కేటాయించారు. తన కార్యాలయానికి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను పిలిపించుకుని ఆయన విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు సత్యనారాయణ మూర్తి కమిటీ ముందు ఏదైతే టీటీడీ ఈవో ఎస్పీ కూడా హాజరయ్యి ఆ రోజు తొక్కిసలాట ఘటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను వివరించడం జరిగింది. అలాగే ఆ రోజు టీటీడీ చేసిన ఏర్పాట్లు కానీ వీళ్ళు పోలీస్ శాఖ పరంగా చేసిన భద్రతా ఏర్పాట్లు కూడా వివరించడం జరిగింది. అలాగే తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు ఏమనేవి కూడా మొత్తం కూడా వివరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే టీటీడీ ఈవో గతంలో కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు 2వసారి ఈ విచారణ కమిషన్ ముందుకు వచ్చి హాజరై దీనిపైన వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే కమిషన్ ఇతర శాఖల అధికారులు ఎవరైతే వైద్యాధికారులు మిగతా ఆ రోజు టీటీడీ సంబంధించి విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది కానీ అందరినీ కూడా విచారించడం జరిగింది. అలాగే ఎవరైతే తొక్కిసలాటలో గాయపడ్డారో ఆ బాధితులు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను కూడా ప్రత్యక్షంగా తిరుపతికి రప్పించి కూడా వాళ్ళ ద్వారా కూడా ఆ రోజు ప్రత్యక్షంగా వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా కాబట్టి ఆ ఘటనకు వాళ్ళను కూడా విచారించడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించి ఈ నివేదికను ఏపీ గవర్నర్ కు జస్టిస్ సత్యనారాయణ మూర్తి పంపించనున్నారు. దాని ఆధారంగా కూడా ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.